హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వచ్చి నిమ్మకాయ పచ్చడి. 25 నిమ్మకాయలను వాటర్లో వేసుకొని కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న ముక్కలను ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక 200 గ్రాములు సాల్టు, 2 స్పూన్లు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు మొత్తము కలిసేలా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. 3 రోజులు రోజు ముక్కల్ని కదపాలి. 3 రోజుల తర్వాత మూత తీసివేసి ముక్కల్లోని వాటరు పిండి ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. నేను 2 రోజులు ఆరబెట్టానండి. ముక్కల్లోని వాటర్ను కలిపి నిమ్మకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని 200 గ్రాములు కారము వేసుకోవాలి. మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. ఒక 6 నిమ్మకాయలు గింజలు తీసివేసి రసాన్ని పచ్చట్లో పోసుకొని కలుపుకోవాలి. పచ్చడి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నిమ్మకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిందండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె పోసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నూనె చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.